దిక్కుమాలిన వ్యక్తుల మాటలు మీరు వినండి. వీళ్ళు అంటారు మోడీ గారి తప్పట. చిన్న పిల్లలతో కూడా పలికిస్తున్నారు ఈ దిక్కుమాలిన మాటలు. A genocide has happened in Israel. Even now, there are children dying there. They're not allowing medical aid to get into Gaza Strip. So even when there is a ceasefire, there are certain things which we have to understand has to be asked by the Prime Minister of India to Netanyahu. And also, at this time, going to Israel and addressing the Knesset, when the Israelis are against the Prime Minister Netanyahu, they are protesting against him. They want him out. I don't think is the right time for the Prime Minister of India to visit a place where a genocide has happened, where the people of Israel are protesting against the Prime Minister. So it's a wrong time, and we should have avoided this visit. ఇజ్రాయెల్ మోడీ గారు వెళ్ళడం తప్పట. సిగ్గు లజ్జ ఉండాలి. మోడీ గారిని అందరినీ ఆదరిస్తున్నారు, అందరినీ కలుపుకొని పోయేందుకు చూస్తున్నారు. అదే కదా లౌకికవాదం. లౌకికవాదం అర్థం తెలియని మూర్ఖులు మాట్లాడుతున్న మాటలు వింటుంటే రక్తం మరిగిపోతుంది. సామాజికవేత్తట కృష్ణకుమారి గారు, ఆవిడ వాగుతారు. ఆవిడ వయసుకు కూడా మితిమీరి వాగుతున్నారు. మోడీ గారు అమెరికాకు లొంగిపోయారట. మా సిగ్గుండాలమ్మా మీకు. మీరు భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశాన్ని విమర్శించే స్థితికి మీరు వచ్చారు. మీకు ఎందుకమ్మా ఈ వయసులో రిటైర్మెంట్ లేకుండా? మీరు భారతదేశ భవిష్యత్తు నిర్ణయించే మనుషులు కారు. మీరు ఏ దేశంతో కూడా ఏ రోడ్డు కూడా యుద్ధాన్ని కోరుకోని దేశం ఉందంటే అది భారతదేశం మాత్రమే. అన్ని మతాలని అన్ని జాతుల్ని కలుపుకొని వెళ్ళిపోతున్న దేశం భారతదేశం. కానీ కొందరు మతవాదులు లేకపోతే అతివాదులు చేరి ఈ దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు బంగ్లాదేశ్ లోని హిందువులు చంపితే మీరు మాట్లాడరు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద దాడి చేస్తే మీరు మాట్లాడరు. మీరు నోర్లు మూసుకుపోతాయి. ఎక్కడో ఎవడో చంపితే మాత్రం మీరు నోర్లు లెగిసిపోతాయి. సిగ్గుండాలండి, సిగ్గుండాలి. అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా? వెళ్ళిపోతారా మీ పాకిస్తాన్కి? మీరు ఇండియన్ సెంటరా? ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ కి పని చేస్తారా మీరు? క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం, అమెరికాలో లాడెన్ గడ్డ టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం, మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం, మీ ఇళ్లు, మీ మదరసాలు, మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ షెల్టర్ చేశారా? వర్ష అట ఆవిడ కూడా మాట్లాడుతుంది. మన దేశంలో పుట్టి మన దేశంలోనే ఉంటూ మన దేశానికి గోతులు తవ్వే మీలాటో లేవన్నారు. నిన్న కాక మొన్న ఢిల్లీలో అల్లర్లకు కారణం ఎవరు? డాక్టర్ బుస్కులు ఎంతో మంది ప్రాణాలు బలికొన్న మూర్ఖులు ఎవరు? ఇరాన్ కి ఇజ్రాయెల్ కి యుద్ధం అయితే వాళ్ళు చూసుకుంటారు. ఇండియాకి ఏంటి సంబంధం? ఇండియా ఇద్దరిని యుద్ధం చేసుకోమని చెప్పలేదు. మీరిద్దరూ సఖ్యతగా ఉండండి మాత్రం చెప్పింది. అంతే కదా చెయ్యాలి. పొరుగు దేశం అంటే ఒకళ్ళ కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే రష్యా లాంటి మిత్రదేశం మనకి ఏదీ లేదు ప్రపంచంలో. మనకి వేరే కంట్రీతో యుద్ధం వచ్చినప్పుడు రష్యా మనకు ఆదుకుంది. అలాగని మనం అమెరికాతో కూడా ఈ రోజుకి వచ్చి గొడవ పడడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే మోడీ గారు ప్రజల సంక్షేమం ముఖ్యమని ఆశిస్తున్నారు. సిగ్గు లేకుండా ఇక్కడ ప్రొటెస్టులు చేయడం, ఇండియాని తోడ్పడి పట్టిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఊరేగడం సిగ్గు ఉండాలి. వీళ్ళు సామాజిక వ్యవస్థలో కామ్రేడ్లని ముసుకొకటి, లౌకికవాదం అనే ముసుకొకటి. ఈ ప్రకాష్ రాజు లాంటి, కమలాసన్ లాంటి, తమిళనాడులో ఉన్నటువంటి ఉదయని స్టాలిన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఇండియన్స్ లోని హిందువులు మాత్రమే ఉండకూడదు, తక్కిన అందరూ ఉండాలి. అదే కదా వాళ్ళ కోరిక. నాయకులారా, హిందూ మతాన్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, ద్వేషించకండి. హిందూ మతం అంటే నలుగురిని కలుపుకోయే మతం. ఒక గాడిద కొడుకు అంటాడు ఇండియాని ముక్కలు చేయాలని. అప్పుడు మీ నోరులే మాట్లాడివే ముక్కలు చేసేట వాళ్ళకి సగం ఇచ్చేయాలట. ఇటువంటి దూర్తులున్న లోకంలో మనం బ్రతుకుతున్నాం. మన దేశం అంటే మన గౌరవం లేదు, మన ప్రధాని అంటే మన గౌరవం లేదు, మన ముఖ్యమంత్రి అంటే మన గౌరవం లేదు, మన మతం అంటే అస్సలే గౌరవం లేదు. ఇది కదా హిందువులు, హిందూ మతమును. సిగ్గుండాలి. అరే బాబు, మీరు ఈ దేశంలో ఉండలేకపోతే వెళ్ళిపోండి రా దేశాలకి, ఎందుకురా మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని గొంతె తరవాలనిపిస్తుంది. అలా గరిచిన తప్పే. అలా గరిచిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రభుత్వాలు ముందు ఉంటాయి తప్ప విమర్శించిన వాళ్ళ మీద మాత్రం ఏమి పళ్ళెత్తి మాట్లాడవు. ఎంతో బాధ అనిపిస్తుంది. అన్ని మతాలకి ఇండియాలో స్థానం ఉంది కానీ హిందూ మతానికి మాత్రం స్థానం లేదు. హిందువులకు అస్సలే స్థానం లేదు. అదే కదా జరుగుతుంది. దొరక్క ఒక తురుముక్కగా దొరికిన ప్రధాని కూడా ఈ రోజు అవమానపరుస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందరో దేశాధినేతలు పొగుడుతున్న ప్రధాని కూడా అవమానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హిందూ మతాన్ని ఎంత నాశనం చేయాలి అంత నాశనం చేసింది. కమ్యూనిస్టులు హిందూ మతానికి ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతారు. వాళ్ళకి హిందువులంటే పడదు. ఎందుకు పడదో అర్థం కాదు. హిందువులు ఏం పాపం చేసుకున్నారో మళ్ళీ హిందువుల ఓట్లు కావాలి వీళ్ళకి. ఇంకా దీది పశ్చిమ బెంగాల్ ఉందంటే ఆవిడకి హిందూ మతం అంటే తేళ్లు జిర్లు పోగురుతాయి. ఇలాంటి వీడియోలు మనం ఎన్ని చేసుకుంటే ఏం ప్రయోజనం? తెల్లం
చలనం లేని మనుషులకి చలనం తెద్దామని ప్రయత్నించి మనం ఓడిపోవడం తప్ప మనం ఏమి గెలలేం. బాబు, వేరే మతాలందరూ బాగుండాలి, మన మతం కూడా బాగుండాలి, హిందువులు కూడా ధైర్యంగా బ్రతకాలి ఈ లోకంలో, ఈ దేశంలో అనే కదా వేడుకుంటున్నాం. రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే పదాలు వాడుతూ ఒక పక్క ప్రధానమంత్రి గారిని, ఒక పక్క హిందూ మతాన్ని కించపరుస్తున్నా సరే ఓర్చుకుంటున్న మీకు జోహార్లు, 2 చేతులెట్టి మొక్కుతున్నాను హిందువులారా, మీరు అదే విధంగా ఉండండి. అదే విధంగా ఒక బండరాతిలాగా ఉండండి. ఎవరు స్పందించకండి. ఏం జరిగిపోతుందని భయంతోనే బతకండి. యుద్ధం అన్నది ఎక్కడైనా తప్పే. యుద్ధం రాకుండా ఉండాలి, యుద్ధాన్ని చేసిన వాళ్ళు ఖండించాలి, అది ఒక పద్ధతి. అంతేగాని ఎవడో ఎక్కడో చనిపోతే దాని మీద ప్రొటెస్టులు చేయడం ఏంటి, అది కూడా ఇండియా నడిబొడ్డున ప్రొటెస్టులు చేయడం ఏంటి, ఆస్తి నష్టం చేయడం ఏంటి, దౌర్జన్యాలు దిగడం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది కదా. వాళ్ళకి వాళ్ళ మతమే ముఖ్యం, ఈ దేశం ముఖ్యం కాదు. అలాంటి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టినాడే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మన పాలకులకు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి ఓట్లే ముఖ్యం. ఇంకా వీలైతే కొన్ని ఫండ్స్ ఇచ్చి సహాయం చేస్తారు. ఏమో ఎటుపోతుందో ఈ దేశం తలంచకుండా భారంగా ఉంది. నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.